హలో అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే వీడియోస్ పెట్టి చాలా రోజులైతుంది కదా! ఎందుకంటే పండగకి అమ్మ వాళ్ళ ఊరెళ్ళింటి. ఇంకా అక్కడ వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ నాకెందుకో తీయబుద్ధి కాలేదు. అందుకే వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత వీడియోస్ అయితే తీసిన. అవి తీసి ఎడిటింగ్ చేసి ఫోటోలో గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయితే డిలీట్ చేసిన. డిలీట్ చేయడం వల్ల ఏంటిదంటే ఎడిటింగ్ చేసిన యాప్లో కూడా వీడియోస్ అనేది డిలీట్ అయిపోయినాయి అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇద్దామని చూసుకుంటే వీడియో అయితే డిలీట్ అయిపోయినాయి. ఉదయం 6 గంటలకేమో లేచి ముందైతే వాకిలి ఊడ్చుకుంటున్నాను అనమాట. వాకిలైతే ఊడ్చుకున్న తర్వాత మాకు పెండ దొరికినప్పుడైతే పెండ చల్లుకుంటా, పెండ దొరికినప్పుడైతే ఉట్టి నీళ్ళు అయితే చల్లుకుంటా అనమాట. పెండ దొరికినా కూడా నేను సోమవారం శనివారం రోజే చల్లుతా, రోజైతే ఏం చల్లను. ఇంకా వాకిలి మొత్తం అయితే ఊడ్చుకున్న తర్వాత అయితే నీళ్ళు అయితే చల్లుకుంటా. నీళ్ళైతే చల్లుకున్న తర్వాత అయితే కంపౌండ్ అయితే కడుక్కుంటా. ఎందుకంటే మాకు కోళ్ళు ఉంటాయి కాబట్టి కంపౌండ్ కొంచెం రోజు గలీజ్ చేస్తుంటాయి అన్నమాట. అందుకే రోజు కడుక్కోవాల్సి వస్తుంది కంపౌండ్ అయితే కడుక్కున్న తర్వాత ఇంకా అంతవరకు అయితే బయట నీళ్ళు చల్లిన వాకిలు అయితే కొద్దిసేపు ఆరుతుంది కదా, ఆరిన తర్వాత ముగ్గేసుకోవడానికి అయితే మంచిగా అనిపిస్తుంది అనేసి ఇంకా నీళ్ళు చల్లినప్పుడే అయితే ముగ్గు అయితే ఏం వెయ్యను. కంపౌండ్ కడిగి వచ్చిన తర్వాత అయితే ముగ్గేస్తా. అంతలోపు అయితే నేను కంపౌండ్ కడుగుతుంటేనే మా వారు కూడా లేచి బైక్ బయట పెట్టిండు. ఇంకా నేనైతే ముగ్గు వేసుకుంటున్నాను అనమాట. అప్పటికి 6:30 ఏమో అవుతుంది టైము. ఇంకా నాకు వచ్చిన చిన్న ముగ్గు ఏందో నేనైతే ఇంకా అట్లా వేసుకుంటున్నాను అనమాట. నేను వేసే ముగ్గు అయితే కొనుక్కొచ్చుకున్న ముగ్గు అయితే ఏం కాదు. మా పక్కనే ఇల్లు కడుతున్నారనమాట. అక్కడ అక్కడైతే బోర్ వేసిండ్రు కదా. ఇంకా వైట్ ముగ్గు అయితే నేను తెచ్చుకొని దాంట్లో కొంచెం బియ్యం పిండి అయితే కలిపి వేసుకుంటాను అనమాట. అందుకే కొంచెం తెల్లగా కనిపిస్తలేదు కదా. అదే కొనుక్కొచ్చుకున్న ముగ్గు అయితే తెల్లగా ఉంటుంది. అది నేను కొనుక్కొచ్చుకోలేదు కదా, బోరు ముగ్గు కాబట్టి అది కొంచెం నల్లగా అనిపిస్తుంది. ఇంకా ముగ్గు అయితే ఇంక వేసుకుంటున్నాను. బయటి పని అయిపోతే ఇంక ఇంట్లో పని బ్యాలెన్స్ ఉంటుంది కదా. ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళి చిన్నిని అయితే లేపాలి. లేపే వరకు అయితే లేయదు. లేపుతుంటే 5 నిమిషాలు మమ్మీ 5 నిమిషాలు మమ్మీ అంటుంది. కానీ ఈరోజు ఎందుకో లేపినెంబడే తొందరగా లేచింది. ఎందుకంటే నేను కెమెరా పెట్టినా కాబట్టి తొందరగా లేచింది అనమాట లేపినెంబడే. ఇంకా లేచి ఆమె బ్రష్ వేసుకొని స్నానం చేసే వరకు అయితే నేను వంట పని అయితే చేసుకుంటా. ముందు అయితే నేను అంబలి అయితే చేద్దాం అనుకుంటున్నా. అంబలి కోసం అయితే నీళ్ళైతే కాచుకుంటాను అనమాట. ఎప్పుడు ఏం చెయ్యనులే కానీ ఎప్పుడో ఒకసారి కొంచెం ఎండగొట్టినప్పుడు ఇంకా అట్లయితే అంబలి అయితే చేస్తాను. హెల్త్కి కూడా మంచిదంట కదా రోజు అంబలి తాగడం వల్ల. అందుకనేసి అయితే నేను అంబలి కాయడం అయితే చేస్తున్నా. ఎప్పుడో ఒకసారి రోజు కాస్తే మా చిన్న అయితే తాగదు. ఇంకా అంబలి అయితే పొయ్యి మీద పెట్టేసిన తర్వాత నైట్ అయితే చోలకాయ గిల్లి పెట్టుకున్నాను అనమాట. అంటే మా సైడ్ చోలకాయ అంటారు. ఇంకా కొందరు అయితే ఏమంటారంటే దాన్ని గోకరకాయ అంటారు. గోకరకాయ అయితే గిల్లి పెట్టుకున్నాను అనమాట. గిల్లి పెట్టి పప్పు కుక్కర్లో వేసి ఒక 3 విజిల్లు పెట్టుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది. తర్వాత ఉల్లిగడ్డ టమాటా అనేది నూనెలో ఉడికించుకున్న తర్వాత వేసుకుంటే తొందరగా అవుతుంది అనమాట. అయితే నేను ఈరోజు గోకరకాయలకి కారం అయితే ఏమి వేయట్లేదు, పచ్చిమిరపకాయలు వేసి చేద్దాం అనుకుంటున్నా. పచ్చిమిరపకాయలు వేసి చేస్తే బాగుంటుంది జొన్న రొట్టెలకు. ఇంకా అందుకోసం అయితే పచ్చిమిరపకాయలు అయితే మిక్సీకి అయితే పట్టుకుంటున్నా. పచ్చిమిరపకాయలు మిక్సీకి పట్టుకునేటప్పుడే దాంట్లోకి కొంచెం ఉప్పు అనేది వేసుకొని మిర్చీలు అనేది మిక్సీకి పట్టుకుంటే పచ్చిమిర్చి అనేది నల్లగా కాకుండా చేదు కాకుండా ఉంటుంది. అదే ఉప్పు వేయకుండా కానీ పట్టుకున్నాం అనుకో కొంచెం నల్లగా అవుతుంటుంది అనమాట. మిక్సీ పట్టేలోపు అయితే నీళ్ళు అయితే అంబలికి అయితే కాగుతున్నాయి అనమాట. కాగిన తర్వాత పిండి తడుపుకున్న పిండిలో కొంచెం ఉప్పు వేసిన అనమాట. ఉప్పు వేసి కొందరు ఉప్పు వేసుకుంటారు, కొందరు బెల్లం వేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఉప్పు వేసి అంబలి అయితే కాస్తున్నాను అనమాట. అది ఉడికేలోపు అయితే ఇంకా కానీ అంబలి ఏమంటారు కల్లి పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా మనకు అందుబాటులో కల్లి ఉండదు కాబట్టి నేను నిమ్ముప్పు అయితే వాడతాను. ఎండాకాలంలో అంబలి కాసుకుంటే నిమ్ముప్పు వేసుకుంటాను అనమాట. ఇంకా ఇప్పుడైతే నిమ్ముప్పు లేకుండే ఇంకా అందుకే ఇంకా ఉట్టి నీళ్ళు పెట్టి కాసిన అనమాట. బాగుంటుంది అట్లా కూడా, కానీ కల్లి పెట్టి కాచుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇంకా అట్లయితే అంబలి అయితే ఒక పొయ్యి మీద వేసి అదైతే ఉడుకుతుంది. అంతలోపు అయితే చోలకాయ కోసం అయితే ఉల్లిగడ్డ టమాటాలు అయితే ఉడికించుకుంటున్నా. దాంట్లోకి కొంచెం పచ్చిమిర్చి వేసి ఆ పచ్చిమిర్చి కారం ఘాటు అనేది పొయ్యేంత వరకు ఉడికియాలన్నమాట. ఉడికించిన తర్వాత దాంట్లోకి ఉడికించుకున్న చోలకాయ ఉంటే చోలకాయ వేసుకొని దాంట్లోకి మీరు ఏమన్నా మసాలాలు తింటే మసాలాలు వేసుకోవాలన్నమాట. ఒకవైపు అయితే
అన్నం కూడా పెట్టేసుకుని పొయ్యి మీద కూర ఒక పొయ్యి మీద అన్నం అయితే పెట్టేసి నేను చిన్న చిన్న పనులు ఉంటే కూడా చూసుకొని వచ్చి ఇంకా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఇంకా అది పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించుకున్న చోలకాయ ఉంటుంది కదా, అదైతే చోలకాయ నేను ఉంచకుండా అయితే జాలగంట ఉంటుంది కదా, అదే బజ్జీలు అలాంటివి దేవేటివి ఆ జాలగంటతో అయితే చోలకాయ వేసుకుంటున్నాను అనమాట. ఇంకా చోలకాయ వేసుకొని దాంట్లోకి కొంచెం కొత్తిమీర అట్లా ఉంటే వేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఇంకా రొట్టెలకైతే బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. ఇంకా నేను నీళ్ళు కూడా ఏం వేయట్లేదు, ఎందుకంటే ఇంకా మేమిద్దరమే కదా. చిన్నీకేమో బాక్స్కి వేసిస్తా, కొంచెం పుండుకూర చట్నీ ఉంది, కొంచెం ఈ చోలకాయ ఉంది, అదైతే వేసిస్తా ఆమె ఇష్టం. ఇంకా ఏది ఇష్టం ఉంటే అది తినకోకో. ఇంకా ఫైనల్గా అయితే కూర అయితే అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంకా రొట్టె అయితే చిన్ని పోయిన తర్వాత చేస్తాను, ఎందుకంటే ఆమెను స్కూల్కి పంపించుకుంటూ నేను రొట్టె వేసుకుంటూ ఉంటే టైం సరిపోదు. ఇంకా ఆమెకైతే అన్నం బాక్స్కి అయితే అన్నం ఆమె కాడికి గ్లాస్ అడి పోసిన అనమాట. ఇంకా మధ్యాహ్నానికి మేము ఎవరైనా పనులు వస్తే వాళ్ళని చూసి తర్వాత అయితే అన్నం అయితే వండుకుంటా. ఇంకా అన్నం అయింది, ఇంకా కూర అయింది. ఇంకా చిన్న అయితే బ్రష్ చేసుకుంటుంది అనమాట. ఇంకా ఆమె కోసం అయితే వేడి నీళ్ళు అయితే హీటర్కి అయితే ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా పరుపులు అయితే మడత పెట్టుకుంటున్నాను అనమాట. మడత పెట్టుకున్న తర్వాత ఇండ్లు మొత్తం అయితే ఊడ్చుకుంటాను అనమాట. ఒకసారి చిన్ని పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తుడుచుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే పాచిండ్లు అట్లా ఉండకూడదు అంటారు కదా, అందుకనేసి కొంచెం పైన ఇట్లా ఊడ్చుకుంటాను అనమాట. ఇంకా నేను ఊడ్చేలోపు అయితే చిన్నికి ఇంకా అంబలైతే తాగి స్నానానికి అయితే పోతుంది అనమాట. ఆమె స్నానం చేసి వచ్చేలోపు అయితే నేను ఇండ్లన్నీ ఊడ్చుకుంటాను, ఇండ్లు బయట ఊడ్చుకున్న తర్వాత ఇంకా ఆమెకు బాక్స్కి అయితే అన్నం అయితే ఆరబెడతాను, ఎందుకంటే వేడిది అట్లా పెడితే మెత్తగా అవుతుంది కదా, అందుకైతే అన్నం అయితే ఆరబెడతాను. ఒక్కొక్కసారి ఏమో నేను తీసుకుపోతా, ఒక్కొక్కసారి ఆమె తీసుకుపోతుంది. అంటే ఆమెకి ఏమన్నా సర్ది అయినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు అట్లాంటప్పుడు వేడిగా తీసుకురా మమ్మీ అంటే, మాకు స్కూల్ దగ్గరనే అనమాట. సరే అనేసి ఇంకా అప్పటికప్పుడు వేడిగా అయితే తీసుకుపోతా, ఒక్కొక్కసారి తీసుకుపోతా అని చెప్తుంది. ఇంకా తీసుకుపోతున్నప్పుడు అయితే పెట్టిస్తాను అనమాట. ఇంకా చిన్న అయితే స్నానం చేసి వచ్చింది. ఇంకా ఆమెకైతే జుట్టు వేయడం అంటే పెద్ద టాస్క్ అనమాట, ఎందుకంటే ఆమెకు కర్లీ హెయిర్ కదా, ఎంత ఇట్లా కొంచెం మెల్లగా దువ్వినా కూడా మమ్మీ నొప్పిలేస్తుంది అంటుంటుంది. ఇంకా అట్లా వేస్తుంటాను అనమాట. ఇంకా జుట్లు అయితే 2 జుట్లు వేస్తాను అనమాట. ఒక జుట్టు కానీ వేసినాం అనుకో ఇంకా ఇంత ఎత్తులు వేస్తుంది అనమాట. ఇంకా అట్లా రుబ్బెన్లతో అయితే నాకు సరిగా రాదు రుబ్బెన్లతో వేయడం, కానీ ఇంకా అట్లా నేర్చుకున్నాను అనమాట. ఇంకా వేసిన తర్వాత అయితే అన్నం కూడా తినిపించాలి, ఎందుకంటే ఆమె నిజానంగా తింటుందిలే కానీ నిజానంగా తింటుంది. ఇంకా అంతలోపు అయితే 8:30కే వస్తుంది వ్యాను. తనకి ఇష్టమైంది అయితే తొందర తింటుంది, తనకి ఇష్టం లేనిది అయితే నిజానంగా తింటుంది. ఇంకా అంతలోపు తినేలోపు అయితే వ్యాన్ కూడా వచ్చింది, అల్లారం వచ్చింది. ఇంకా వ్యాన్ దగ్గరికి అయితే వ్యాన్ వచ్చింది, వ్యాన్ అయితే ఎక్కించిన. ఇంకా చిన్ని అయితే పోయింది. బాయ్ చిన్ని. ఇంకా మా బావకు కూడా ఆకలి అవుతుంది, తొందర వంట చెయ్యి అని ఫోన్ చేసిండు. ఇంకా రొట్టె అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా రొట్టెలు చేయడం అయిపోయిన తర్వాత అయితే మొత్తం కిచెన్ ఈ స్టవ్ మొత్తం అయితే కడిగేసుకోవాలి. వచ్చిన అంట్లు కూడా కడిగేసుకున్న తర్వాత అయితే నేను కూడా స్నానం చేసి ఇంకా తినాలన్నమాట. ఈ రోజుకు ఈ వీడియో అయితే ఇంతేనండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.